జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తున్నారు. పాదయాత్ర 5,000 కిలోమీటర్లు, ఎవరు ఊహించినటువంటి యాత్ర అది. రికార్డు స్థాయిలో ఎవరు కూడా మళ్ళీ అలాగా ఆ నెంబర్ని రీచ్ చేయలేరు, ఆ నెంబర్ని దాటలేని విధంగా 2.5 సంవత్సరాలు నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా ప్రతి మండలం, ప్రతి రోడ్డు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఆయన చుట్టబోతున్నారట. మిమ్మల్ని ఓడించడమే ధ్యేయం. ఎవరైతే వాళ్ళు గతంలో దూరం అయ్యారో వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళడానికి ఆయన రోడ్డు ఎక్కుతున్నారు. భయవేస్తుందా? నమస్తే. నమస్తే అండి. డిబేట్లో మిత్రులందరికీ జగన్ రెండో విడత పాదయాత్ర, మొదటి విడత 3,000 కిలోమీటర్లు, రెండో విడత పాదయాత్ర 5,000 కిలోమీటర్లు. కాబట్టి భయమిస్తుందా బాలకోటయ్య అని అంటారు. భయమిస్తుంది వర్మ గారు. ఇందా కూడా భయం వేసి కాసేపు దుప్పటి కప్పుకొని మళ్ళీ దుప్పటి తీసి మీ డిబేట్కి వచ్చారు. మోహన్ రెడ్డి గారు ఏం కలవేడు పెట్టిండు, నల్ల కళ్ళద్దాలు పెట్టిండు సంతోషంగా. వర్మ గారు మీకు తెలుసో లేదు, ఏ నాయకుడికైనా ఒక ఎపిసోడ్ ఒకసారి పనిచేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ప్రజాప్రస్థానంలో పాదయాత్ర చేశారు. అప్పుడు పాదయాత్ర అంటే ఒక అద్భుతమైన ప్రయోగం. అది రాజశేఖర రెడ్డి గారికి చాలా చాలా కలిసి వచ్చింది. తద్వారా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ప్రజా సంకల్ప యాత్ర అని. తర్వాత షర్మిల గారు పాదయాత్ర చేశారు, ప్రజా మరో ప్రస్థానం అని. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు, వస్తున్నాం మీకోసమని చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చారు. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. మళ్ళీ అదే పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి గారు కనుక చేస్తే ప్రజలు ఎవరో పాదయాత్రకు రారు. ఎందుకంటే ఒకసారే పనిచేస్తుంది. ఒకవేళ ఈ 3 సంవత్సరాలు నేను యలహంక ప్యాలెస్లో ఉండటానికో, తాడేపల్లిలో ఉంటే ప్రజలందరూ, కార్యకర్తలందరూ, నాయకులందరూ, వైసీపీ నాయకులందరూ ఇబ్బంది పడుతున్నారని ఒకవేళ ఇప్పటి నుంచో మొదలుపెట్టినా 3 ఏళ్ళు అలిసిపోవటం తప్ప, సొలసిపోవటం తప్ప రాజకీయ ప్రయోజనాలు ఉండవు. పాదయాత్ర చేస్తే ఫలితాలు వస్తాయి అనేది ఉట్టి వృధా ప్రయాసం. ఖచ్చితమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తే, అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని బలంగా నిలదీస్తే, లేదా మమ్మల్ని గట్టిగా అడిగితే ప్రజలు కొంత ఆలోచిస్తారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర జనం ఉండాలి కాబట్టి నేను మొత్తం ఊళ్ళు పట్టుకుని తిరుగుతా, ఇంటింటికి పోతా. ఏం చేస్తాడు చెప్పండి? ఇంటింటికి పోతాడు, ఓకే. ఇంటింటికి పోతే ఇంట్లో వాళ్ళు అడుగుతారు, అయ్యా దేవదేవుని యొక్క కల్తీ నీ సంగతి ఏంటి అని అడుగుతారు. పరకామణిలో డబ్బులు దొబ్బారంట కదా, డబ్బులు దొబ్బిన తర్వాత కూడా రాజీ చేసుకున్నారంట కదా మీ టీటీడీ చైర్మన్లు, అది కేసు నడుస్తుంది, ఏంటి జగన్ గారు చెప్పు అని అడుగుతారు. మద్యంలో మీ వాళ్ళందరూ కూడా డిస్కో డ్యాన్స్లు వేశారు మద్యం డబ్బులతో. కూతుళ్ళకి ఆస్తులు కొన్నారు, కోడళ్ళకి ఆస్తులు కొన్నారు, భార్యలకు ఆస్తులు కొన్నారు, విమానాల్లో ప్రయాణించారు, పబ్బులకి వెళ్ళారు. ఇదంతా ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మాట చెప్పండి అని అడుగుతారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? నేను అడుగుతున్నాను మీ ద్వారా. ఎందుకంటే పాదయాత్ర ఒకసారి పనిచేస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే అంతకు తప్ప ఆల్టర్నేటివ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పాదయాత్ర చేయటం తప్ప ఆల్టర్నేటివ్ లేదు. మీకు ఒక మాట వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కూర్చేటప్పుడల్లా ఆ రాజు వెళ్ళే రవి తేజములగా కుడి ఎడవైపులడ్డాలు కత్తులు మెరవగా అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు ఆహాకారాలు, ఎందుకు జేజేలు అంటే పెళ్లికి పోయినా, లేదంటే పరామర్శకు పోయినా, విమానాశ్రయం గేటు దాటినా, విమానం ఎక్కుతున్నా, విమానం దిగుతున్నా, ఏంటి రీజన్ చెప్పండి? ఎందుకనేది ఆ ఫోబియా దేనికి? నాయకుడే అంగీకరిద్దాం. ఎందుకు జేజేలంటే ఒక కృత్రిమంగా ఏదో సృష్టించాలి. జగన్ గారికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తగ్గలేదు.